South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ప్రపంచ శాంతి కోసం తోడ్పడుతూ there is an element which is beyond which we can't understand. దాని కోసం గ్రూప్ మెడిటేషన్స్ చేస్తూ ఒక డిఫరెంట్ ఐడియాలజీని థాట్ని ఆ థాట్ ఏంటి అని అడుగుతున్నాను. నా పాయింట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థాట్ హ్యాస్ టు హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సోషల్ స్ట్రక్చర్. రోడ్లు బెటర్గా అవుతాయా, సైన్స్ అడ్వాన్స్ అవుతుంది, ఇలాంటి దాంట్లో ఒక థాట్ అప్లికేషన్ ఉండాలి. అడ్మినిస్ట్రేటింగ్ ద కంట్రీలో ఒక థాట్ ఎఫిషియన్సీ ఉండాలి. అంతేగాని కూర్చుని బట్టలు వేసుకుని ఏం ప్రొడక్టివిటీ ఎలా ఎలా people who have clear spiritual practices, they have experienced a lot of them. Okay, let me give a practical example. My auntie has been a devotee of Satya Sai Baba for maybe some 15 years, something like that. I never ever saw any effect of what he said or what she understood in that her is her entire inability life. to absorb. But that's what the most people are. నేను ఎవరిని చూడలేదన్నాను. ఇప్పుడు మీరు చాలా గొప్పవారు అయ్యుండొచ్చు, మీ సర్కిల్లో ఉండే నాలాంటి అల్పులకి మీ గొప్పదనం పూర్తిగా అందకపోవచ్చు, ఇంకోళ్ళకి ఎవరికైనా బాగా అందొచ్చు. నా కర్మ, అది వాళ్ళ అదృష్టం. అది కరెక్ట్, అది దాన్ని నేను ఇదనట్లేదు. ఐఎమ్ సేమ్ టు హ్యావెంట్ సీన్ ఎ సింగిల్ పర్సన్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాడు, లేకపోతే బిజినెస్ మ్యాన్ ఉంటాడు, లేకపోతే ఫిల్మ్ డైరెక్టర్ ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఎవడో ఉంటాడు. వాళ్ళ దగ్గర కూడా ఇది సేమ్ ఉంటుంది. ఒకటి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఒకటి అవ్వకపోవచ్చు, ఇది అవ్వచ్చు. ఓన్లీ బై ద టీచింగ్స్ ఆఫ్ ఏ బాబా నో ఎఫెక్ట్ విల్ బి ఆన్ ఎనీబడి. వాళ్ళకి ఇండివిజువల్ ఎబిలిటీస్ వేరేగా ఉండవచ్చు. ఈ టీచింగ్ మళ్ళీ రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? అప్లికేషన్ అనేది ఎక్కడ? మార్క్సిజంలో ఉంటుంది, ఎయిన్ రాండియన్ థింకింగ్లో ఉంటుంది, నీషిజం, హిగల్. ఎనీ ఫిలాసఫీ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద సోషల్ స్ట్రక్చర్, ఐ డోంట్ కన్సిడర్ ఇట్ ఫిలాసఫీ. ఇట్ ఈస్ జస్ట్ యాపింగ్ విత్ ద మౌత్. సో ఇప్పుడు వర్మగారి రామోయిజం చూసి ఒక 20 మంది వాళ్ళ జీవితాల్లో కిచెన్లు మూసేసి ఇలాంటి మార్పులు చేస్తే ఈ బాబాలందరికంటే వర్మగారు గొప్పవారు అనమాట. అయితే 100% ఆ 20 మందికి, ఆ 20 మందికి మీరు ఇంకా గొప్పవారు. బికాస్ యూ బ్రాట్ చేంజ్. గొప్పవారు. యా, ఇప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాను, అది మీరు కౌంటర్ ఆర్గ్యుమెంట్ అని ఇవ్వాలా, లేకపోతే మీకు ఏదైనా ఒక సెపరేట్ థాట్ ప్రాసెస్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే యూ మైట్ నాట్ లైక్ మీ, యూ మైట్ నాట్ ఈవెన్ వాంట్ టు లిసన్. దట్స్ యువర్ చాయిస్ యాజ్ అ పర్సన్. సో ఆ కైండ్ ఆఫ్ ఏ రాడికల్నెస్ నే ఒక స్ట్రక్చర్ అంటే దానికి డైరెక్ట్ కిచెన్ మూసే అనేది నేను చెప్తున్నా. అలాంటి డైరెక్ట్ థాట్ అనేది ఒక మటీరియల్ అప్లికేషన్ అనేది ఏ బాబా కూడా ఇవ్వరు అని మీరు అందరినీ చదివి చెప్తున్నారా? Whatever I know, I studied the top 5 Babas in the country. Yeah. Would you like to name them? Okay, whatever. I mean, I don't remember the name so much. But I went through the teachings of Asaram Babu. I went through, of course, Sai Baba. Even Nityananda Swami. What all they talk, like elementary school pillala nunchi telusu andariki. Ante evarki they are not adding any value to anybody's life. On the Sai contrary, Baba, I heard the body is like ఇన్స్ట్రుమెంట్. మనం టెలిఫోను, టీవీ అన్నీ వాడినట్టు మన సోల్ వాడుతుంది. సో దానివల్ల ఏం చేస్తాం, అది పాయింట్. సో ఇవన్నీ వినటానికి, బికాస్ దీస్ గైస్ బ్రెయిన్స్ ఆర్ సో స్మాల్, దే గెట్ ఎక్సైటెడ్ బై అండ్ దే డోంట్ హ్యావ్ ది ఎబిలిటీ టు గో బియాండ్, టు క్వశ్చన్ అండ్ టు అనలైజ్ అండ్ టు డెవలప్ దర్ బ్రెయిన్ సెల్స్. సో వాళ్ళని అక్కడ ఉంచుతారు. సో వాళ్ళని అదే కరెక్ట్, మీరే కరెక్ట్ అని వీళ్ళు దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి దే కీప్ దెమ్ స్టంటెడ్. There are so many different kinds of even teachings, discourses, that's fine, but రకరకాల procedures and kriyas which actually help you breathe. The breathing techniques ద్వారా మీ స్ట్రెస్ మేనేజ్మెంట్, మీ యాంగర్ మేనేజ్మెంట్, మీ జీవితాన్ని మీరు మేనేజ్ చేసి ఇవన్నీ నేర్పిస్తారు కదా. సో ఇప్పుడు ఈ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పసుపు రాస్తారు ఏది మన ఇళ్ళకి గడపల దగ్గర అక్కడ. నాకు మా అమ్మమ్మ ఎవరు చెప్పారు, అది ఆ పసుపు అంటే క్రిమినల్ చంపేస్తుంది అందుకని. అండ్ ఇప్పుడు నేను అనేది దానికన్నా ఫ్లిట్ బెటర్ కదా పసుపు ఎందుకు? ఇప్పుడు నేను సైంటిఫిక్గా ఫ్లిట్ బెటర్గా పనిచేస్తుందంటే పసుపు రాయడం మానేస్తారా? ఇంపాసిబుల్ మానడం. ఎందుకంటే దీనికి సమాధానం చెప్పలేక యూ ఆల్వేస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సైన్స్. అది అప్పుడు నేను ప్రాణాయామం ఎన్ని అంటే అది హఠయోగా ఉంది, రకరకాల ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికోసం బాబాలు ఎందుకు? బాబా అనేది నా డెఫినేషన్లో గాడ్ తర్వాత నేనే, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మీ జర్నీని నా ద్వారా తొందరగా మీరు పూర్తి చేసుకోవచ్చు అని చాలామంది బాబాలు, బికాజ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్. ఆత్మ మీరు కాబట్టి మీ శరీరంలో మీ కర్మ అంతా ఇప్పుడు బర్న్ చేసి, యువర్ కర్మ డిజాల్వ్స్ అండర్ మై అంబ్రెలా, యూ విల్ ఆఫ్టర్ దట్ ప్రొసీడ్ అండ్ ప్రోగ్రెస్ అని అంటున్నారు. మీరు అంటున్నారు ప్రోగ్రెసివ్ సొసైటీ మీద ఇంపాక్ట్ అని చెప్పేసి. మీ థింకింగ్ కుడ్ బి లిమిటెడ్, బట్
అంతకంటే అతీతమైన అదే ప్రపంచంలో అది వాళ్ళ ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు అతీతమైన ప్రపంచంలో రంభా రుచి మేనకాని ఇస్తున్నారా, లేకపోతే ఆల్కహాల్ వోడ్కా అమృతం బ్రాండ్ వోడ్కా ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు? అది నాకు అట్లీస్ట్ మైథాలజీలో నాకు చెప్తున్నారు క్లియర్గా, అందమైన అమ్మాయిలను ఇస్తాం, అమృతం ఇస్తాం. ఇంకో అతీతమైన ప్రపంచం అంటే ఏంటి నాకు డిఫైన్ చేయండి. ప్రపంచం అంటే మీనింగ్ ఇద్దాం, మీకు ఇది ఇచ్చేస్తాను, యాపిల్ ఇచ్చేస్తానంటే అంటే మీ పరిధి ఆఫ్ ఎంజాయ్మెంట్ స్టిల్ అమ్మాయిలు. బట్ ఐ వాంట్ టు నో, అదే పాయింట్. ఎందుకంటే అది కాకుండా మీకు బెటర్గా తెలిస్తే నాకు చెప్పండి అంటున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఉదాహరణకి మార్సో లేకపోతే అదే ఇంట్రెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఇన్సెంటివ్ గివెన్ బై ఎనీ గాడ్, అది ఇస్లాం అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఎవరైనా కూడా ది ఓన్లీ గివ్ ఇన్సెంటివ్స్ విచ్ క్యాన్ బి అండర్స్టూడ్. మీకు డబ్బు అవ్వచ్చు, అందం అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఈ మూడు అనేది మీకు తెలుసున్న ఇది కాబట్టి అయ్యే ఇన్సెంటివ్స్ ఉంటాయి అక్కడ కూడా. ఇప్పుడు నేను అడుగుతాను, స్వర్గంలో ఇంకేముంటుంది చెప్పండి నాకు? స్వర్గం కాదు అది. అదే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సెయింగ్. అనదర్ వరల్డ్ అంటే ఏంటో అక్కడ మార్స్లో ఏంటో బ్రీతింగ్ తక్కువ ఉంటుందా, చలి ఎక్కువ ఉంటుందా, ఎండ ఎక్కువ ఉంటుందా? ఐ నీడ్ టు క్వాంటిఫై దట్. ఎగ్జాక్ట్లీ ఇంటర్స్టెల్లార్ సినిమా ఎగ్జాంపుల్. ఇంటర్స్టెల్లార్ లో పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం, ఇట్స్ ద ఫస్ట్ టైం ఫర్ దెమ్. హెన్స్ వెన్ దే గో అక్కడ ఫిజికల్ గా వెళ్లే వరకు దే డోంట్ నో హౌ ద లైఫ్ కండిషన్స్ దేర్ ఆర్. అలాగా ఇన్ ద వేరియస్ అదర్ రెల్మ్స్ బియాండ్ ది ఫిజికల్ రెల్మ్ వేర్ దేర్ ఆర్ అమ్మాయిలు, వాడ్కా అండ్ అదర్ థింగ్స్, అక్కడ అనుభూతి ఎలా ఉంటుందన్నది మీరు స్వయంగా వెళ్తే కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాదు అని అంటారు. అప్పుడు నేనేమంటాను, సెంట్రల్ ఆఫ్రికాలో ఎస్పిఆర్ కంట్రీ ఉంది, వాళ్ళు ఉంటుంది అంటాను. వెళ్ళిపోతారా, వెళ్ళి ప్లేకి వెళ్ళిపోతారా? మీరు బాబాయ్ మిమ్మల్ని లాస్ ఏంజలస్కి వెళ్తాను. మీరు ఎందుకు లాస్ ఏంజలస్ మీరు చూసారు, ఏదో బిల్డింగ్స్, ఇది రోడ్లు, కార్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. మన అనకాపల్లి కానీ చాలా బెటర్ సిటీ అని నువ్వు అన్ని బాగా కష్టపడి అన్ని చేస్తే లాస్ ఏంజలస్ తీసుకెళ్తాను. అప్పుడు నేను సెంట్రల్ ఆఫ్రికాలో యూషి2 తీసుకెళ్తాను, భలే ఉంటుందని అక్కడ ఆపేస్తే మీరు వెళ్తారా? డైరెక్ట్ గా నేను ఒక్కదాన్ని వెళ్ళకపోవచ్చు, మీ మీద నమ్మకం ఉంది అప్పుడు బాబా అనుకోండి. అప్పుడు నేను ఒక కావాల్సుకుని ఐ వాంట్ టు శాంపుల్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఇంటూ. ఒక స్వర్గం ఇదని చెప్పారు, లాస్ ఏంజలస్ అదని చెప్పారు, ఇంకో అతీత ప్రపంచంలోకి తీసుకెళ్తాను, దాన్ని మీరు నాకు చెప్పలేకపోతే డిస్క్రైబ్ చేసి నేను వెళ్ళను. నేను వెళ్ళే వెదవని కాదు. బాబాల ఫాలోవర్స్ కూడా అలాంటిది ఏమీ చెప్పకుండా మీరు ఇది కొనేసుకోండి, మీ ప్యాకెట్లో ఉంది, ప్యాకెట్ మీ తర్వాత ఓపెన్ చేద్దరు కానీ ఎవడన్నా కొంటాడు ప్యాకెట్ షాప్లో. యూ నీడ్ టు స్పెసిఫై వాట్ ఈస్ ఇట్ యువర్ బయింగ్. సో భక్తులందరూ గొర్రెలు అంటారు, మీరు గొర్రెలు ఆలోచించవు కాబట్టి అట్లీస్ట్ తింటూ ఉంటాయి ఎవరిని వినకుండా. వీళ్ళు అసలు ఏం వింటారో తెలియదు, అది నా పాయింట్. అది అసలు ఏం చెప్తున్నారు, ఏం వింటున్నారు అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ. అది నాకు తెలిసిన, నేను ఒక అట్లీస్ట్ 15 మంది తెలుసు నాకు బాబాని ఫాలో అయ్యేవాళ్ళు. నేను ఎంత క్వశ్చన్ చేసినా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళది ఇగ్నోరెన్స్ అంటారా, ఇన్నోసెన్స్ అంటారా? ఇట్ ఈస్ జస్ట్ ఎ బ్లైండ్ బిలీఫ్. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దీనికి ఏం ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమి లేదు. మ్యాక్సిమం ఈయన మాట్లాడుతున్నారు, ఇంకొన్ని ఎక్స్ట్రా. అంటే నేను ఒక బాబా అయితే నేను మా కాలనీలో ఒకసారి నాకు గుర్తుంది, ఆయన వచ్చి అక్కడ పెద్ద ఏదో చేశారు అలా వంటకం ఏదో, ఆయన తిని దాన్ని నవిలి దాన్ని వేస్తే దాన్ని కలుపుతున్నారు, అది ప్రసాదం అంట. యా, ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. సో అదిని సాయిబాబా గారు నడుస్తూ ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాద ముద్రలో వీళ్ళు ముద్దులు పెట్టేసుకుని అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో టు ఈచ్ టు హిజ్ ఓన్ అనేది ఒక ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఎవడి పెచ్చాడికి ఆనందం అని. అవును, నేను ద ఓన్లీ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థాట్ ప్రాసెస్ సెడ్ ఆర్ లిసన్డ్ ఆర్ ఎన్నవాడికి చెప్పినవాడికి, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ to life and impact, it is an irrelevant thought. Adi okkade nenu cheppedi. That is your biggest problem statement, if at all, with this. Correct. So in your scope of when you say babas, do you include gurus also? And gurus who don't claim that they are gods? See guru is selling a thought. He's selling a thought process. If Rajneesh anukonde, I don't know what Rajneesh and whether he believes in God or not, Rajneesh is a thought. The way he looks at institutions, the way he looks at family, the way he looks at marriage, the way he thinks of whatever various things which touch people, వాటిని ఒక థాట్ ప్రాసెస్ చేస్తున్నారు. ఆ థాట్ ప్రాసెస్ మీ కనెక్ట్ అవుతుందా లేదా? నోబడి విల్ టచ్ రజనీషెస్ ఫీట్, నోబడి విల్ ఆయన పాదాలు ముద్దు పెట్టుకోరు ఎవరు. ఐదర్ దే లిస్నింగ్ టు ఇట్ అండ్ ప్రాక్టీస్ వాట్ హీ సేస్. ఎందుకంటే అది ఒక డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది, అది ఒక ఫిజికల్ అప్లికేషన్ ఆఫ్ ఎ థాట్ ఉంది. సో అది గురువుసా ఏంటని నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రాంక్లీ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇన్ టు ద వరల్డ్. సో బాబాకి దానికి డిఫరెన్స్ ఏంటంటే, Baba is claiming is a representative of God. Okay, so you have a problem with representatives of God. Representatives of God, daalkana believers inka. Believers. Yeah. You have a problem with believers who don't question, who don't listen, yeah, who don't know what. Who don't understand what yeah.
బాబా గారు సడన్గా అవతారం చాలించి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన దేవుడు కాబట్టి. ఆ రోజు రాముడు కృష్ణుడు ఉన్నట్టు ఇవాళ పుట్టపర్తి సత్యబాబు వచ్చారు, ఆయన అవతారం చాలించి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రాముడు వారం రోజులు డెత్ బెడ్లో హాస్పిటల్లో ఉంటే నాకు బాగుండదు, కానీ సాయిబాబా గారు ఉన్నారు పుట్టపర్తి. మీరు చాలా ట్వీట్స్ పెట్టారు ఆ టైంలో. అఫ్కోర్స్ ఆయన గాడ్ మ్యాను, నేను ఒక మామూలు మనిషిని, కానీ నాకు తోచిన సలహా ఇచ్చాను, ఆయన ఎందుకు వినలేదు. ఆయన మిరకల్స్ అయిన వాళ్ళు చాలామంది, వాళ్ళకేంటి డెల్యూషనరీ డిజార్డర్ అంటారా, లేకపోతే మిరకల్స్ అయి ఉండవా, వాళ్ళ భ్రమ అంటారా? నేను మెయిషన్ అది ట్రిక్ అని నేను చెప్తున్నా, బాబాలో చెప్పరు. సో మీరు గాలిలోంచి సృష్టించే పవర్ మీకుంటే బూడిద ఎందుకు సృష్టించడం, హాస్పిటల్ సృష్టించండి. మీరు 24 గంటలు థింకింగ్ ప్రొడక్టివిటీలో పెడతారా? మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా మీకు ఇష్టమైన పద్ధతిలో. నేను ఎంజాయ్ చేసేది ఆల్ ద టైమ్ ట్రైంగ్ టు గెట్ మై బ్రెయిన్ అప్ దెన్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ.